గైస్, వాటర్ జెట్ తో పనిచేసే వారికి ఎంత ప్రమాదం ఉంటుందో ఈ ఫేక్ హ్యాండ్ పరిస్థితిని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ లో 2 ఫేక్ హ్యాండ్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ జెట్ మన హ్యాండ్ కి పొరపాటున ఇలా స్లైడ్ అయితే చాలు ఫింగర్ బోన్ తో పాటు ఫ్లెష్ కూడా పోతుంది. ఇప్పుడు సెకండ్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్ మన హ్యాండ్ సెంటర్ పై గనుక వాటర్ జెట్ ఒకసారి పడితే హ్యాండ్ ఇంత డేంజరస్ గా డ్యామేజింగ్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఉపయోగించింది ఫేక్ హ్యాండ్ అయినా రియల్ హ్యాండ్ కి కూడా ఇలానే అవుతుంది. సో ఫోర్స్ వాటర్ తో జాగ్రత్త. సమయంతో పాటు వస్తువులు ఎలా మారుతాయో చూడండి. ఇక్కడ కనిపించే అతను ఒకటే చోటు నిలబడి రోజుకి 3000 సార్లు ప్రేయర్ చేసేవాడు. అండ్ అలాగే 30 సంవత్సరాల దాకా అతను అలా ప్రేయర్ చేయగా అతను ఉన్న స్థలం ఏమైందో ఒకసారి చూడండి. ఆ ప్లేస్ మొత్తం చెక్కతో చేయబడింది. ఈ సైడ్ ఉన్న నోట్ బండిల్ ఇప్పుడిప్పుడే బ్యాంక్ నుంచి తీసింది. అండ్ ఇవి ఎన్నో రోజుల నుంచి యూజ్ చేసి పెట్టింది. 2 కట్టల్లో సేమ్ మనీ ఉన్నాయి, కానీ చాలా రోజుల వరకు పెట్టిన డబ్బులు కాబట్టి అలాగా మారాయి. 1952లో ఒక పర్సన్ తన పాకెట్ లో కాయిన్ అనేది వేసుకున్నాడు, కానీ దాన్ని తీయడం మర్చిపోయాడు. కానీ అతను 1952 నుంచి డైరెక్ట్ గా 2013లో తీసి చూస్తే ఆ కాయిన్ ఎలా ఉందో చూడండి. అంటే చూడండి, ఈ కాయిన్ ని మనం గుర్తించలేకపోతున్నాం. ఒకవేళ మీ చేతి మీద కానీ ఒంటి మీద కానీ ఇలాంటి వెంట్రుక కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించేయండి. దీనిని హెయిర్ స్ప్లింటర్ అని అంటారు. ఎక్కువగా ఇది కటింగ్ షాప్ లో బార్బర్ దగ్గర జరగడం సాధ్యం. యాక్చువల్లీ బార్బర్ కటింగ్ చేసే సమయంలో ఏదైనా వెంట్రుక షార్ప్ గా ఉందంటే స్కిన్ లో ఇరుక్కుపోతుంది, కానీ బార్బర్ కి అది తెలియదు. ఒకవేళ అది కొంచెమైనా బయటికి ఉందంటే దానికి అది బయటికి వెళ్ళిపోతుంది, కానీ కంప్లీట్ గా లోపలికి ఉందంటే మీరు ఇగ్నోర్ చేయకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఎంత వీలైతే ఎంత తొందరగా నీడిల్ సహాయం తీసుకుని తీసేయండి. మీరు ఎంత రేరో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు 29 ఫిబ్రవరిలో పుట్టినట్లయితే 4 ఇయర్స్ కి ఒక్కసారి వచ్చేది. అప్పుడు మీరు ప్రపంచంలోనే 0.9% పీపుల్స్ లో ఒకరు. కళ్ళు గ్రీన్ కలర్ లో ఉంటే ప్రపంచంలోనే 2% మనుషులలో ఒకరు. అండ్ ఎవరిదైతే బ్లూ కలర్ అయి ఉంటుందో అది ప్రపంచంలో 8% మనుషులలో ఉంది, అందులో మీరు ఒకరు. 83% మనుషులు వాళ్ళ నాలుకను ఇలా చేయగలరు, కానీ 14.7% మనుషులు మాత్రమే వాళ్ళ నాలుకను ఈ విధంగా చేస్తారు. ప్రపంచంలోనే 10% మందిది మాత్రమే ఆర్టన్స్ టో ఉంది. ఇందులో మనుషుల యొక్క బొటన వేల కంటే పక్కన వేలు పెద్దదిగా ఉంటుంది. మీదెవరిదైనా ఇలా ఉంటే మీరు ప్రపంచంలో 10% మనుషులలో ఒకరు. ప్రపంచంలోనే 30% మనుషులు వాళ్ళ ముక్కులను ఇలా చేస్తారు. అండ్ 10% మంది మాత్రమే చెవిని ఇలా కదప